అధ్యాయము 29వ వచనం. బయట నుంచే వింటున్నారా? చెవులన్నీ ఇక్కడ పెట్టండి. జ్ఞానాన్ని అసహించుకుంటే, దేవుని సన్నిధిని అసహించుకుంటే, దేవుని మార్గాన్ని మనం అసహించుకుంటే ఏ గతి పడతామో అక్కడ దేవుని వాక్యంలో నుంచే మనం తెలుసుకున్నాం. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ఇష్టంగా లేదా? పెళ్ళిలో మధ్యలో వెళ్ళిపోతారా మీరు? ఏమా, ఒక వివాహానికి వెళ్ళి మధ్యలో వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. మన సొంత పనులన్నీ అక్కడ పడేసి ఫుల్గా మనం పట్టు చీరలు కట్టి నగలన్నీ ధరించి వాళ్ళని పలకరించుకుంటా, వీళ్ళని పలకరించుకుంటా ఎంత హ్యాపీగా గడుపుతాం. దేవుని యందు మనము ఎక్కువగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం. అన్నిటికంటే మొదట ప్రభువుని మనము మన హృదయాల్లో హెచ్చించాలి. వింటున్నారమ్మా? హెచ్చించాలి. వారికి అసహ్యమైపోయిందంట. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు వారికి ఇష్టం లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. ఇంటికెళ్ళి ఏం పని చేయాలి చెప్పండి? భర్త కొడితే కొట్టించుకోండి, తిరిగితే తిట్టించుకోండి. సినిమాకు కాదుగా మీరు వచ్చింది. వ్యర్థమైన మీరు వీధిలో చేరి మాట్లాడుకోవడానికి కాదు కదా. ప్రభు కోసం కొట్టించుకోండి, తిట్టించుకోండి, ప్రభు పాదం దగ్గర కూర్చోండి, అంతే. నేను మా స్థానిక సంఘంలో రూల్ పెట్టేస్తాను, అంతే. రూల్ ఫర్ ఆల్. నేనైనా సరే, ఎవరైనా సరే ప్రభుకి మనం తల వంచాల్సిందే. అయ్యా, నీ కాళ్ళ దగ్గరనే నేను పడి ఉన్నాను, అంతే. ఆయన ఎదుట మనం నిర్దోషులుగా నడుచుకోవాలి, నిందారహితులంగా ఉండాలి. మనం సర్చ్ చేసుకోవాలని మా ఉదయమే కదా వాక్యం విన్నాము. ఇక్కడ అంటున్నాడు, వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించదురు, తమకు వ్యక్త సమకరకు తమ ఆలోచనలను అనుసరించదురు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. దేవుని వాక్యం సరుస్తుంది. జాగ్రత్త సుమా. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము అంటున్నాడు. లోకాన్ని అంతా మనం సంపాదించుకొని భర్త కావాలి, బిడ్డలు కావాలి, ఆధ్యాత్మికమైన విషయాల్లో మన పరలోకపు భర్తకు మనం లోబడాలి. యెషయా గ్రంథంలో ఉంది కదా, నిన్ను నిర్మించిన వాడు నీకు భర్త ఏమన్నాడు, ఆయనకు లోబడి, నువ్వు సంఘానికి లోబడు, సేవకునికి లోబడు. దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు సేవకుడు. సంఘానికి లోబడాలి. సంఘం అంటే దేవుని శరీరం. సంఘానికి శిరస్సు దేవుడు. దేవునికి మనం లోబడాలి. జ్ఞానం లేని వారు విసర్జించి నాశనం అగుతారు. బుద్ధిహీనుడు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుతారు. అంతా బాగున్నాంలే, క్షేమంగా ఉన్నాం, ఇంకేం పర్వాలేదు, పంట బాగా పండుతుంది, బాగా భోంచేస్తున్నాం, బాగా పిల్లలు సంపాదిస్తున్నారు, బాగా మంచిగా ఉన్నాం, మాకున్నంత బోర్డు అంత ఉందిలేమ్మా. మైమరిచిపోతున్నారు. జాగ్రత్త. దేవుని విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించిన వాడు కీడు వస్తున్న భయం లేక నెమ్మదిగా నుండును అంటున్నాడు. నెమ్మదిగా బతకదాం, నెమ్మదిగా బతకదాం. దేవుని యందు భయభక్తులు కలిగి. సరే, ఆ పాఠం అయిపోయింది. ప్రభు యొక్క గుణలక్షణాల్లో ఇంకొక గుణలక్షణాన్ని గురించి మనం ఈ పూట నేర్చుకుందాం. సరేనమ్మా? ఇష్టమేనా? ఉదయం ఏం నేర్చుకున్నాం? శాంతక్క చెప్తుంటే, ప్రభా అక్కతో అక్క ద్వారా మాట్లాడేస్తావేమో, నువ్వు నాకు ఇచ్చిన తలంపు కూడా అక్క ద్వారా
ఇష్టం, నువ్వు ఒకవేళ అక్కతో కంప్లీట్గా మాట్లాడి చెప్పినట్టు మాట్లాడు అని అంటా ఉన్నా నేను. అక్క కొంచెం లైట్గా తీసుకుంది కదా అదే అంశంలో నుంచి, జ్ఞానం గురించి ప్రభు కంప్లీట్గా చెప్పాడు. ఇంకా మీకు ఆయన యొక్క గుణలక్షణాల గురించి విలువైన విషయం ఒకటి చెప్తున్నాను. ఆయన ఎలాంటి వాడు, మాకు ఎలాగా ఉండాలి, అంతే మన పాఠం అదే. ఆయన్ని నమ్ముకున్న మనము ఆయన గుణ లక్షణాలు లేకపోతే యేసు బిడ్డమే కాదు, అంతే. ప్రభు చెప్పేశాడు అంతే. నువ్వు క్రైస్తవులు, నువ్వు 1,00,000 సార్లు మందిరానికి వచ్చినా, నువ్వు అద్భుతాలు చేసినా, నీ ప్రార్థనకు ఎన్నోసార్లు ప్రభు నామమున ఇతరులకు ప్రార్థన చేసి బాగు చేసినా, నువ్వెంతో లక్షలు సంపాదించినా, మీరెవరో నాకు తెలియదు. ప్రభా నీ నామమున మేము అది చేయలేదా, ఇది చేయలేదా కదా, మీరెవరు నాకు తెలియదే. తలుపు వేయబడదు, దాన్ని తీసేదానికి ఎవరికి అధికారము లేదు. పెళ్లి కుమారుడు సంఘ వధువును తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు. అందువల్ల మన జీవితాల్లో మనం ఆయన రూపురేఖలు మనలో ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు అపోస్తలుడైన పౌలు. నాకు కూడా ఆశ, నాకు కూడా ఎంతో తృష్ణ, అందరం మారిపోవాలి, నేను మారాలి, మా సంఘము మారాలి, మా అసెంబ్లీ మారాలి, మా దేశం మారాలి కదా. మనకు ఉండాలి ఆ తపన. ఆయన ప్రేమ, ఆయన గుణగణాలు మనము కలిగి ఉన్నప్పుడే క్రైస్తవం. రచన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం కొంచెమే చెప్తాలేమ్మా. ఆత్మీయమైన ఆహారము, భౌతికమైన ఆహారం, చాలా మంచి భోజనాలు పెట్టారు కదా. శ్రీనయ్య బ్రదర్ల సంఘం చాలా మంచి భోజనాలు పెట్టింది. నేను అదే అన్నాను, అయ్యా ఈ భోజనాలతో నేను ఎక్కువసేపు తీసుకున్నాను, నా సంగతే మర్చిపోయారు అని. రచన గ్రంథం 19:11 సరేమా. మరియు మళ్ళీ యోహాన్ గారు కనిపిస్తున్నారు ఇక్కడ. పరలోకము తెరవబడి ఉంటున్నాయి. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనిపించెను. దాని మీద కూర్చుండి ఎన్నినవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. ఇక్కడ పరలోకము తెరవబడి ఉండడము అపోస్తలుడైన పౌలు చెప్తున్నాము. క్షమించండి, మరి యోహాను చూస్తా ఉన్నాడు, బాప్తిస్మా యోహాను. ఈ యోహాను చూస్తా ఉన్నాడు. ఏమని చూస్తున్నాడంటే, ఆయన పరవాసి అయిపోయాడని చెప్పాను కదా, వాడి ఇక్కడే ఉంది దీపంలో. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, దేవుడు తీసుకొని పోయాడు. అక్కడ యోహాను పరలోకము తెరవబడి ఉండడము, ఒక తెల్లని గుర్రం మీద కదా కూర్చొని ఉండడం కదమ్మా. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయనకు ఒక పేరు రాసి ఉంది ఆయన మీద. ఏమని రాసిందంటే, ఇతను నమ్మకమైన వాడు అని. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో నమ్మకమైన వాడు. పరలోకంలో ఎలాంటి వాడు? రెండోసారి చెప్తుంటాను మీకు జ్ఞాపకం ఉండడానికి. నమ్మకమైన వాడు అని. భూలోకంలో ఎలా ఉన్నాడో మనం చూద్దాం. మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయము 4వ వచనం చదువుమా. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన
కలుగును గాక. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి లేచిన వాడును. యేసు ప్రభు మృతులలో నుండి లేచిన వాడు ఈ లోకంలో. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఈ లోకంలో కన్య మరియ గర్భంలో జన్మించి ఆయన జీవితంలో నేను దేవుణ్ణి అని రుజువు చేసుకున్నాడు. ఎలా రుజువు చేసుకున్నాడు? గురిటి వాళ్ళనే బాగు చేయగలరా? ఏ డాక్టర్ అయినా బాగు చేయగలరా? చెప్పండి. గురిటి వాడిని బాగు చేస్తాడు, కుంటి వాడిని బాగు చేస్తాడు, కుష్ఠరోగుని బాగు చేస్తాడు, పక్షవాతం వస్తే బాగు చేస్తాడు, చనిపోయిన వాడిని తిరిగి లేపాడు. ఏ గవర్నమెంట్ అయినా ఒప్పుకుంటుందా? చెప్పండి. నిజంగా ఒప్పుకుంది. రోమా ప్రభుత్వం ఒప్పుకుంది. నిజం. యేసు ప్రభు చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు. ఆయన మృతుల్లో నుండి లేచిన దేవుడు. ఆయన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు, దేవుడుగా సాక్షిగా ఉన్నాడు. నేను దేవుణ్ణి అనే సాక్ష్యం కదమ్మా. నేను దేవుణ్ణి, నీకు దేవుణ్ణి, ఈ లోకంలో నీకు దేవుణ్ణి. నాలో ఏ శక్తి ఉందో మీరు గమనించండి, చూడండి. నమ్మకమైన సాక్షిగా ప్రభు మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఇంకా మేము కింద వచ్చిన చదువుతామా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ప్రపంచంలో ఉన్న మనుషులారా, సమస్త జనులారా, నా ఎదురు రండి, మీకు విశ్రాంతి, మీకు నెమ్మది, మీకు సమాధానం. దేవునితో సమాధానం పరచడానికి, దేవునితో ఐక్యం అవ్వడానికి, దేవుని రాజ్యంలో యుగ యుగములు జీవించడానికి, ఆయనతో ఉండే భాగ్యము మనకి ఇవ్వడానికి. సరేమా? ఇక్కడ మనల్ని పిలుచుకున్నాడు. పిలిచిన పిలుపు నమ్మదగింది. మనం చనిపోయినాక ఆయన వదలనాలి. దేవుని స్తోత్రం కలిగిందా. ఆయన మనం పిలిచాడు. ఆయన పిలుపు నమ్మదగింది. ఆయన పరలోకంలో నమ్మకంగా ఉన్నాడు, భూలోకంలో సాక్షిగా నమ్మకంగా ఉన్నాడు. మనల్ని పిలిచిన పిలుపు కూడా నమ్మదగింది అని దేవుని వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. ఇంకా సామెతల గ్రంథం 28:20 నేను కొద్దిగానే చెప్పి మీకు ముగిస్తాను. చదువుమా. సామెతల గ్రంథం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆశీర్వాదం ఉండండి నమ్మకమైన వాళ్ళకి. ఎంత గొప్ప విషయం చూసారా. మనకు ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం. మన ప్రార్థన సగం భాగం ఆశీర్వదించు 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 దీవించు అని మనం అడుగుతాం కదా. మన పిల్లల్ని ఆశీర్వదించమని, మన భర్తను ఆశీర్వదించమని, మన బాడి పంటలను ఆశీర్వదించమని మనం ఎప్పుడు అడుగుతా ఉన్నాం కదా. నిజమే. ప్రభు ఎదుట మనం నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా కలుగు. నమ్మకమైన వానికి ఇంకా భయపడే అవసరమే లేదు. ఖచ్చితంగా దీవెన వస్తుంది.